వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. త్వరలో జరగనున్న బాధ్యతల స్వీకారానికి రావాలని ఆహ్వానం. శ్రావణ మాసం ఆఖరి శనివారం సందర్భంగా హనుమాన్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన. విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో అలరించిన ఫ్రెషర్స్ పార్టీ. తొలి సంవత్సరం విద్యార్థినులకు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థినులు. ఎన్నో ఒత్తిడులను అధిగమించి పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయం. నిజామాబాద్ పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖలో విరమణ పొందిన పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన ఉన్నతాధికారులు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, బోర్గాం, నీలా గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నీలా, బోర్గాం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. అలాగే పంట కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో మురికి కాలువలను ఎప్పటికప్పుడు తీయాలన్నారు. ముఖ్యంగా దోమలు పెరగకుండా ఉండేందుకు గాను నీటి నిల్వ ఉండకుండా చూడాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలని, అలాగే రోడ్లను శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా అలీసాగర్ లిఫ్ట్ ద్వారా తాడ్బిలోలి చెరువును రిజర్వాయర్ చేసిన తర్వాత పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. చెరువు నుండి వచ్చే ప్రధాన కాలువ చేయించాలని గ్రామస్తులు కోరడం జరిగిందని, దాన్ని తప్పకుండా చేయిస్తానని ఆయన అన్నారు. ఎస్సీ కాలనీలో ఎక్కడైతే డ్రైనేజీలు లేవో వాటిని వెంటనే ఎస్టిమేషన్ వేయమని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని, అదేవిధంగా ఇరిగేషన్ కానీ డ్రైనేజీలు, రోడ్లు ఎక్కడైతే లేవో అక్కడ వేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అలాగే రుణమాఫీ రాని వారికి ఖచ్చితంగా వచ్చే విధంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. సొసైటీలో 50,000 ఉన్నవారికి ₹1,00,000, 1,00,000 ఉన్నవారికి 50,000 రావడం జరిగిందని, అలా జరిగినట్లయితే వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. రుణమాఫీ కాని వారు అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇచ్చిందని, అధికారులు ఇంటికి వచ్చి తమ వివరాలు సేకరించి నివేదికను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. కావున రైతులు రుణమాఫీ విషయంలో భయపడవద్దని, కొంత సమయం పట్టినా ఖచ్చితంగా మాఫీ వస్తుందన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్డీఈ మున్ని నాయక్, పంచాయతీరాజ్ ఏఈ వినయ్ కుమార్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మాజీ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, నాయకులు మోహన్, సురేందర్ గౌడ్, జంగం గంగాధర్, సురేష్ పటేల్, నర్సయ్య, కార్తిక్ తదితరులు ఉన్నారు.
గ్రామ అధికారులకు, సెక్రటరీలకు, కన్సల్ట్ ఇంజనీర్లకు డ్రైన్స్ అన్ని తీయాలి, బాగా క్లీన్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేయాలి. ఎక్కడైతే నీళ్లు ఆగినాయో గల్లీలలో అక్కడ ఆయిల్ పాడ్స్ పెట్టాలని కలెక్టర్ గారు సెక్రటరీలందరితో టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టారు. గ్రామస్తులు కూడా మీరందరూ సహకరించుకుంటూ ఇవన్నీ దోమలను కంట్రోల్ చేస్తే మనకు హాస్పిటల్ పోయే ఉండదు కాబట్టి అక్కడ చూస్తూ అదేవిధంగా మనం అందరం వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయంలో నీళ్లు ఉంటే పంటలు పండించుకుంటాం. అల్లీ సాగర్ లిఫ్ట్ అయిన తర్వాత మీ గ్రామం చెరువు తాడుబేరుని గ్రామం చెరువు రిజర్వాయర్ చేసిన తర్వాత ఇక్కడ పంటలు బాగా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా కినాలు చూస్తే బాగుంటుంది ఉద్దేశంతో రావడం జరిగింది. మీ రైతులందరూ చెప్పారు కినాలు బాగా చేయించాలని, తప్పనిసరిగా కినాలు బాగా చేస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ కాలనీలో డ్రైన్స్ లేవో అవి కూడా ఎస్టిమేషన్ చేయండి, అవి కూడా శాంక్షన్ ఇస్తారు. త్వరలో జరగనున్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవి బాధ్యతల స్వీకారానికి రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యవసాయ సలహాదారు నియామకానికి సహకరించిన దీపాదాస్ మున్షీకి శాలువా, పుష్పగుచ్చం అందజేసి పోచారం ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరిగే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని శ్రీమతి మున్షీని పోచారం ఆహ్వానించారు. అంగీకరించిన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని మున్షీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, గాల్ రెడ్డి, రాజీవ్ రెడ్డి తదితరులున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శనివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మొదట క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సారంగపూర్ ఆర్ఎన్బి రోడ్డు నుండి జిల్లా జైలు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే బోర్గంపి డివిజన్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు హాజరై ప్రారంభించారు. అనంతరం నడిపల్లి హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అటు తర్వాత బర్దిపూర్ హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దర్బారం బి హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెంట్రాజ్పల్లి పద్మశాలి భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలో నడిపల్లి గ్రామము, ధర్మారం గ్రామము, మరి బర్దిపూర్ గ్రామంలో 3 గ్రామాలలో 20 లక్షలతోని ఒక్కొక్క గ్రామానికి మరి కొత్తగా సబ్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్ దానికి అంటే ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మెంట్రాజ్పల్లి గ్రామంలో పద్మశాలి సంఘానికి 5 లక్షలు ఇవాళ ఈ భాగంలో మండలానికి రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో పేదలకు, నిరుపేదలందరూ కూడా నాణ్యమైన వైద్యం అందించాలా. స్పెషల్గా మనకు ఏదైతే ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో ఈ రోగ నివారణ ఏదైతే కంటామినేషన్ డిసీజ్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్లో, తర్వాత ఈ వ్యాక్సినేషన్, తర్వాత ఈ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలిపారు. సభ్యత్వ నమోదును అధికంగా చేసేలా చూడాలన్నారు. జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం 2 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరడం అంటే మనము దేశభక్తిని చాటుకొనడమే, వికసిత్ భారత్కు మన వంతు సహకారం చేయడమే. సభ్యత్వ సమూహ నంబరు 8800002024. జై శ్రీరామ్.
సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి శనివారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాల వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డెంగీ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించాలని, నిల్వ నీరు ఉన్న చోట మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. రోజువారీగా పీహెచ్సీల నుండి సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల నమోదు వివరాలను తెప్పించుకొని ఎక్కడైనా డెంగీ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బైటెక్స్, టెమిఫోస్, పైరిత్రాన్, మెలాథిన్ మందులను అన్ని గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం 2 పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధులు మరింతగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున అక్టోబర్ నెలాఖరు వరకు అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం కాకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183కి సమాచారం అందించాలని సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24/7 పనిచేస్తుందని, కంట్రోల్ రూమ్ల ద్వారా సమాచార సేకరణ కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనట్లు ఫిర్యాదులు అందినా వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలపవచ్చని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు. ఎడపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రిన్సిపల్, సిబ్బంది భవన స్థలం పరిశీలన చేశారు. గత ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులను పూర్తిగా విస్మరించిందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాలికల కనీస సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా తమ ఉత్తమ బోధన ద్వారా బాలికల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచాలన్నారు. తమ ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సిబ్బంది, బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ఆవరణలో పాములు, ఇతర క్రిమి కీటకాలు రాకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, గడుగు గంగాధర్, కామప్ప, రత్నాకర్, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులున్నారు. బాగా ఎడ్యుకేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెరిట్ వచ్చిన పిల్లలకు గర్ల్స్కు 6th to 10th ఆ రోజు బోధనలో స్టార్ట్ చేస్తే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు బయటకు వస్తే బాగున్నది విద్యార్థులకు అని కోసప్పుడు 400 స్ట్రెంత్ ఉంటుంది. ఎక్సైజ్ కార్యాలయంలో అంకిత భావంతో పనిచేసి నేడు ఉద్యోగ విరమణ పొందిన వారి సేవలు మరువలేనివని ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు కొనియాడారు. నగరంలోని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ నాగరావు, కానిస్టేబుల్ సాజిద్ హుస్సేన్ ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఈఎస్, డీసీబీ నాయక్, సబ్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ హాజరై మాట్లాడుతూ అంకిత భావంతో ఎన్నో ఒత్తిడిలు అధిగమించి నేడు ఉద్యోగ విరమణ చేసిన కానిస్టేబుళ్ల సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జగన్మోహన్, నారాయణ రెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ శాస్త్రి నగర్లో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 6వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో షష్టమ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విగ్రహానికి అభిషేకం, పుణ్యహవచనం, నవగ్రహ మండప స్థాపన పూజ, ప్రధాన కలశ స్థాపన, సామూహిక యజ్ఞ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. వరసిద్ధ వినాయక 6వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ అన్నదానము, పూజ, అన్నప్రసాదము, యజ్ఞము అన్నీ జరుగుతున్నాయి. ప్రతి భక్తుడు వచ్చి స్వామివారికి దర్శించి అన్నప్రసాదం తీసుకోవాలని మా మనవి. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థిని రక్షిత అనే మైనర్ బాలిక హాస్టల్ బాత్రూంలో అనుమానాస్పదంగా ఉరివేసుకుని మృతి చెందింది. తోటి హాస్టల్ విద్యార్థినులకు రక్షిత కనిపించకపోవడంతో లోపల నుంచి లాక్ చేసి ఉన్న బాత్రూం డోర్ను పగలగొట్టి చూడగా కిటికీకి చున్నీతో ఉరివేసుకుని వేలాడుతున్న తోటి విద్యార్థిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ రుద్రూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడికి చేరుకున్న రుద్రూర్ సిఐ జయేష్ రెడ్డి వార్త సేకరిస్తున్న విలేకరులపై దురుసుగా ప్రవర్తించారు. మీరు ఇక్కడి వరకు ఎవరు రానిచ్చారంటూ ఊగిపోయారు. బయటకు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. అంతకు ఆగకుండా విద్యార్థిని తల్లిదండ్రులు రాకుండానే డెడ్ బాడీని మార్చురీకి ఎలా తరలిస్తారని అడ్డుపడిన ఏబీవీపీ పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులను దౌర్జన్యంగా సీఐ అక్కడున్న పోలీసులతో ఈడ్చి పడేయించాడు. తమ కూతురు మృతదేహాన్ని చూసుకునేందుకు వచ్చిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు కూడా ఈ సీఐకి వినపడలేదు. కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కే ఈ కేసును నీరు గార్చేందుకు సీఐ జయేష్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ కుటుంబీకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకే అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి చెందిందని, దీని వెనుక ఉన్న కళాశాల ప్రిన్సిపల్ను, హాస్టల్ వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కుటుంబీకులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ మహిళా కళాశాలలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మొదటి సంవత్సరం విద్యార్థినులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రెసిడెన్సీ విద్యా సంస్థ వ్యవస్థాపకురాలు నల్ల శమంతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులతో తన అనుభూతులను పంచుకున్నారు. పిల్లల కోసము మేము టైమింగ్స్ చేంజ్ చేసినాం మేడం అని చాలా బాధపడతా ఉన్నారు. 1 hour ఎక్స్ట్రా చేసినా కూడా దే ఆర్ కమింగ్ లేట్ అని. సో ఐ ఫెల్ట్ బ్యాడ్. అరే ఇదంతా మీకోసం కదా, నాట్ ఫర్ ద కాలేజ్, ఇట్ ఈస్ ఫర్ యూ. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దాట్ వీ హ్యావ్ ఎ విమెన్స్ కాలేజ్ ఇన్ నిజామాబాద్. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ హిస్టరీ. మన విమెన్స్ కాలేజ్కి ఎంతమంది డాక్టర్స్ మంచి మంచి ప్లేస్లో ఉన్నారు అందరు కూడా, హూ ఎవర్ స్టడీడ్ హియర్. విద్యార్థినులు అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కరెస్పాండెంట్ కిషన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పద్మనాభరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ భారతిరెడ్డి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, యూనియన్ అడ్వైజర్లు పాల్గొన్నారు. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా నగర శివార్లోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా నగర శివార్లోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా సన్మానించి అభిషేకాలు నిర్వహించారు. నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా ఒక జాతర ఇక్కడ. ఈ సారంగపూర్ హనుమాన్ దర్శనానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది. దాంతోపాటు మన జిల్లాలోని ప్రతి గ్రామం నుండి కూడా ఈ హనుమాన్ మందిర్కి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం అనేక వందల సంవత్సరాల నుండి ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఆ హనుమంతుడి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన, రైతులపైన. సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో విద్యను అభ్యసిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ నిర్వాహకులు కరుణాకర్ రెడ్డి, మహేష్ రెడ్డి పేర్కొన్నారు.
బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ లో జరిగిన స్పాట్ అడ్మిషన్ కార్యక్రమానికి సింగపూర్ నుండి అష్లీ హాజరయ్యారు. ఈ స్పాట్ అడ్మిషన్ లో పాల్గొన్న విద్యార్థులందరికీ సింగపూర్ లో చదవడం వలన ఏ విధంగా విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారో సవివరంగా తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ లో నిర్వహించినందుకు విద్యార్థులందరూ బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం గురించి వారి మాటల్లో ఈ కార్యక్రమానికి ఇంకా నిజామాబాద్ బ్రాంచ్ నిర్వాహకులైనటువంటి కరుణాకర్ రెడ్డి, మహేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నిజామాబాద్ లో విదేశీ విద్య అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్టీ ఎడ్యుకేషన్ మార్కెటింగ్ మేనేజర్ ఉదయ్ శాంతి హాజరై బ్లూ రిబ్బన్ కార్యాలయాన్ని పరిశీలించారు. My name is Vijay Shantini and I'm from HT Education Singapore. So I was invited here for a spot admission. And then I find that the response is very good. Many students are interested to pursue their career and education pathway in Singapore. Singapore is known for their education system. It's one of the best country which provides a lot of options for students. There's a lot of pathway options for students. And beside that, in Singapore, it's a diversified cultural country. So we have different races who are staying in Singapore. దేశభక్తి, దైవభక్తి వాతావరణం ఉట్టిపడేలా హిందూ బంధువులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని బైన్సా పట్టణంలోని ఆయా వార్డుల్లో ప్రతిష్ఠించబోతున్న గణనాథులను నిమజ్జనానికి తరలించేందుకు ఆయా శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ సూచించారు. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఎక్సైజ్, మున్సిపల్, ఎలక్ట్రికల్, ఆరోగ్య శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష మరియు శివాజీ విగ్రహ పనులు ప్రారంభ చర్చ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ బైన్సా పట్టణంలో ప్రతిష్ఠించిన వినాయకులను పరిధిలోని గడ్డెనవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. గణేష్ నిమజ్జనంలో వార్డులో కరెంటు తీగలు మరియు రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాగే ఎక్సైజ్ అధికారులు నిమజ్జనం సందర్భంగా వైన్ షాపులు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలపై దృష్టి సారించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి అంజలి అనే 7వ తరగతి అమ్మాయి జ్వరంతో మృతి చెందింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని టీచర్లు, ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 600కు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు లేకపోవడంతో, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపాల్ తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థిని అంజలికి గత 3 రోజులుగా జ్వరం వస్తున్నా సిబ్బంది స్పందించలేదని, చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలిని దవాఖానకు తరలించారని, పరిస్థితి విషమించి మృతి చెందిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ డెవలప్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందిస్తాం. We will inquire into the teachers also. We are inquiring doctors also. ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది. ఇది పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపను తీసుకెళ్ళారు. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాం. నిజామాబాద్ రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మారెడ్డి మరణం తీరని లోటని పంచాయతీ శాఖ ఉద్యోగులు కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ కార్యాలయంలో రిటైర్డ్ డిపిఓ ఎస్ నారాయణ చిత్రపటానికి తోటి ఉద్యోగులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు మాట్లాడుతూ రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి ఎస్ నారాయణ మరణం తీరని లోటన్నారు. నారాయణ 1996లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా, 2006లో ఆదిలాబాద్ డిపిఓగా, 2007లో నిజామాబాద్ డిపిఓగా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. నారాయణ ఉత్తమ అధికారిగా పలుమార్లు అవార్డులు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సహ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాశన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సరళ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో చిన్నారులకు శనివారం పుష్యమి నక్షత్రం సందర్భంగా 15 ఏళ్ల చిన్నారులకు స్వర్ణామృత ప్రాసన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామాలయ కమిటీ అధ్యక్షులు సరళ మహేందర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, వికాస తరంగిణి పెద్దలు హాజరయ్యారు. దర్పల్లి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని స్థానిక ఎస్ఐ సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు పద్మశాలి సంఘంలో పోలీసులు గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ ఏర్పాట్లు చేసి వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇందులో ఎస్ఐ మాట్లాడుతూ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనం వరకు అందరూ శాంతియుతంగా ఏ గొడవలు లేకుండా జరుపుకోవాలని, అలాగే నిమజ్జనం టైంలో కూడా 2 రోజులు 3 రోజులు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని ఒక రోజునే నిమజ్జనం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ కమిటీ చైర్మన్ మహేందర్, మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లి గ్రామంలో ఈ పద్మశాలి ఫంక్షన్ హాల్లో వినాయక చవితి గురించి పీస్ కమిటీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలని శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మోతే జిల్లా పరిషత్ పాఠశాలకు పూర్వ విద్యార్థి అక్లూర్ వీడీసీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ బీరువాను 10 కుర్చీలను వితరణ చేశారు. వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి అక్లూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు జిన్నా ప్రభాకర్ డబుల్ డోర్ బీరువాను 10 ఎస్-టైప్ కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేష్ మాట్లాడుతూ పాఠశాలకు 10 కుర్చీలు, బీరువా అందజేసిన ప్రభాకర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారని వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారన్నారు. బీరువాలు, కుర్చీలను అందజేసిన ప్రభాకర్ను విద్యార్థుల తరపున, పాఠశాల తరపున ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇదే విధంగా పాఠశాలకు పూర్వ విద్యార్థుల యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, నేను చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో కుర్చీలు, బీరువా వితరణ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు, ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, కవిత, శ్రావణి, లలిత తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. అల్లకొండ చరిత్ర చాలా గొప్పదని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. కిల్లాలో పూర్వ కట్టడాలు రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అల్లకొండ కిల్లా పూర్వ చరిత్ర అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. క్విజ్ పోటీలు నిర్వహించారు. బహుమతులను ప్రదానం చేశారు. శుక్రవారం రోజు శాంభవి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుమతుల ప్రధానోత్సవం శుక్రవారం రోజు శాంభవి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి, నేషనల్ యూత్ ప్రాజెక్ట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ మరియు దక్షిణ ఆసియా మైత్రి సదస్సు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా వ్యాసరచన మరియు క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మోతే రామాగౌడ్ మాట్లాడుతూ, నర్సింగ్రావు కృషి పట్టుదల వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం అభినందనీయమన్నారు. అతిథి ఎం శ్రీధర్, తహసీల్దార్ ఓవరాల్ ఛాంపియన్షిప్ మదర్ తెరిసా మైనార్టీ శాంభవి ఉన్నత పాఠశాలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాంభవి చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బూసం సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సంతోష్, డి పవన్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దర్పల్లి మండలంలో జరిగిన SGTU కార్యవర్గ సమావేశంలో జిల్లా కన్వీనర్ వెంకటరమణ, కో కన్వీనర్ గంగప్రసాద్, జిల్లా బాధ్యులు బాధవత్ మోహన్ ఆధ్వర్యంలో నూతనంగా మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా న్యాయవనంది గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కె శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా తిరునగరి స్వాతి, కార్యవర్గ సభ్యులుగా శ్రీధర్, ప్రవీణ్ రెడ్డి, వై శ్రీనివాస్, శ్రీధర్లు ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన బాధ్యులు రానున్న కాలంలో ఎస్జీటీ సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడతామని, ఈ సమస్యలను సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్, గంగాధర్, శ్రావణజ్యోతి, సుమలతాపర్ణ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి చెందిన అసద్ మహమ్మద్ ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లి అక్కడ గుండెపోటు రావడంతో మరణించాడు. కుటుంబీకులు రోడ్డు పాలయ్యారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో అసద్ మొహమ్మద్ గత కొన్ని నెలల క్రితం దుబాయ్లో ఉపాధి నిమిత్తం వెళ్లి అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు నీలా గ్రామానికి తీసుకువచ్చారు. అసద్ మొహమ్మద్కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండగా ఇంటికి పెద్ద దిక్కైన అసద్ మొహమ్మద్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం వీధి పాలైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వారికి సహాయం అందించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ ఫెస్ట్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని కోర్సుల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అలు పెరగకుండా కృషి చేయాలని ఉద్బోధించారు. మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని చెప్పారు. అలాగే జిజ్ఞాస రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుకు ఎంపికైన పీజీ ఎంట్రన్స్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను జాతీయ సేవా పథకం, ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు, క్రీడల్లో విజేతలకు సర్టిఫికెట్లను, మెమెంటోలను ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి, అధ్యాపకులు రవీందర్, రాజయ్య, దశరథ్, అర్చన, పద్మ, శ్రవంతి, పూజ, సిబ్బంది అశోక్, భోజన్న, గంగారం, రాణి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో ఎంతో పని ఒత్తిడిని జయించి నేడు ఉద్యోగ విరమణ పొందిన వారి సేవలు మరువలేనివని నిజామాబాద్ అదనపు డీసీపీ కోటేశ్వరరావు కొనియాడారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో ఆగస్టు 31న పదవీ విరమణ చేయడం జరుగుతున్న నేపథ్యంలో వారి వివరాలు: ఆగస్టు నెలలో పదవీ విరమణ చేసిన సిబ్బంది సిహెచ్ బాల్సింగ్ నాయక్, ఎస్ఐ, సిఎస్బి, నిజామాబాద్ పోలీస్ శాఖలో 42 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పదవీ విరమణ పొందారు. నేడు వీరి పదవీ విరమణ వేడుకోలు కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువాలతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు శాఖ ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్క్ లేకుండా పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్ట్మెంట్కు చేసిన సేవలు ఎంతో గణనీయమైనవని, పదవీ విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా ఎల్లవేళలా సహాయపడతామని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎస్ఐలు సంతోష్ రెడ్డి, సాయన్న, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచడం సిగ్గుచేటని తెలంగాణ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను పెండింగ్ లో ఉంచడం సరైంది కాదని, వెంటనే నిధులను విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను చెల్లించకపోవడం వలన విద్యార్థులపైన అదనపు ఆర్థిక భారం పడుతుందని, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలు ధరలకు అనుకూలంగా పెంచాలని, ఇన్ఛార్జ్ వీసీలతో యూనివర్సిటీలను నడపడం సరైంది కాదని, రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, రవీందర్, గోపి, రాకేష్, బాలాజీ, భారత్, మణికంఠ, నితిన్, ధర్ము తదితరులు పాల్గొన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కూడా మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ను తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలకు వీసీలు లేక డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. కాబట్టి రెగ్యులర్ వీసీలను వెంటనే మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ డాక్టర్ పట్టా అందుకోవడం అభినందనీయమని క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ కొనియాడారు.
డాక్టరేట్ పట్టా అందుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ ను క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, కళాశాల డైరెక్టర్లు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే విద్యను అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకోవడం గర్వకారణమన్నారు. తమ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ ఎన్నికల్లో చైర్మన్ గా గెలుపొంది ప్రజలకు సేవ చేయడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు అల్జాపూర్ దేవేందర్, అల్జాపూర్ గంగాధర్, అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు, సిబ్బంది తదితరులున్నారు. ఆయుష్ విభాగంలో సుదీర్ఘ కాలంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ మాధవి సేవలు అమోఘమని జిల్లా ఆయుష్ విభాగ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు కొనియాడారు. డిచ్పల్లి మానవతా సదన్లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మాధవి ఆయుష్ విభాగంలో 24 సంవత్సరాలు పనిచేసి ఈరోజు ఉద్యోగ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ నారాయణరావు తెలిపారు. నారాయణరావు మాట్లాడుతూ ఆయుష్ విభాగంలో ఉత్తమ సేవలు ప్రజలకు అందించారని, మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతూ డాక్టర్ మాధవి ఆయుష్ విభాగంలో 2002లో కాంట్రాక్ట్ పద్ధతిలో నవీపేటలో ఉద్యోగంలో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారని, 2006లో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్గా అయ్యారని, తర్వాత పడకల్ గ్రామంలో 5 సంవత్సరాలు, తర్వాత డిచ్పల్లిలో పదవి విరమణ పొందారని, వారి శేష జీవితం ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ నాకు 24 సంవత్సరాలు ఆయుష్ విభాగం జిల్లా డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది మంచి సహకారం అందించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి న్యాయవానంది పురుషోత్తం తెలిపారు. జిల్లాలోని అందరూ ఆయుష్ రెగ్యులర్ డాక్టర్స్, ఎన్ఆర్హెచ్ఎం డాక్టర్స్ మరియు ఆయుష్ ఫార్మసిస్ట్, పారామెడికల్ సిబ్బంది, సిహెచ్టీ స్టాఫ్, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ నటరాజ్ ఫంక్షన్ హాల్లో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్లో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పట్టణ మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లక్ష్మీదేవి కటాక్షాలతో మహిళలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, మహిళలు తదితరులున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బల్దియాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లారెడ్డి బల్దియాలో 12 మంది కౌన్సిలర్లకు గాను ఇదివరకే మాజీ చైర్మన్ కుడుముల సత్యం కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ లో చేరడంతో ఎల్లారెడ్డి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆలూరు గ్రామంలో కొనసాగుతున్న ఓటర్ సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో ఆర్డీఓ రాజగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ సర్వేను ప్రతి గ్రామంలో బీఎల్ఓలతో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు బీఎల్ఓలకు సహకరించాలన్నారు. ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కలిగించిందని పేర్కొన్నారు. అక్టోబర్ 29వ తేదీ నుండి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఓటర్ కార్డులో మార్పుల ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, అనంతరం నూతన ఓటర్ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా నమస్కారం. నేను రెవెన్యూ డివిజనల్ అధికారి, అదేవిధంగా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి. కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల క్రమము మనము SSR 2025 అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మన 21 ఆగస్టు నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి BLO ఎవరైతే ఉన్నారో ఆ BLOకి సంబంధించి మనకి లేటెస్ట్గా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ను ప్రింట్ తీసి వాళ్ళందరికీ కూడా ఇచ్చాను. మరికొన్ని మండలాల వార్తలు. ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల, తాళరాంపూర్ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి మలేరియా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించామని చెప్పారు. అలాగే ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్, సిబ్బంది శ్యామల, కల్పన, భారతి, పండరి ఉన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల కాళికాదేవి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. త్వరలో జరగనున్న బాధ్యతల స్వీకారానికి రావాలని ఆహ్వానం. శ్రావణ మాసం ఆఖరి శనివారం సందర్భంగా హనుమాన్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన. విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో అలరించిన ఫ్రెషర్స్ పార్టీ. తొలి సంవత్సరం విద్యార్థినులకు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థినులు. ఎన్నో ఒత్తిడులను అధిగమించి పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయం. నిజామాబాద్ పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖలో విరమణ పొందిన పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.